అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గ్రీన్ఫీల్డ్ హైవేపై ఘోర విషాదం చోటు చేసుకుంది. టిప్పర్ ఢీకొని యువ రైతు మృతి చెందాడు. మృతదేహం తరలింపుపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ న్యాయం కోసం రహదారిపై రాస్తారోకో చేస్తూ ఉన్నారు. నిర్వాహకులపై బంధువులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటూ కూడా బంధువులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోలీసుల హామీతో ఆందోళన విరమించారు. వారందరూ కూడా నిర్మాణంలో ఉన్న గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి మరో యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుందని చెప్పుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నరసింహలగూడెం శివారులో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం నరసింహలగూడెం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది. నరసింహలగూడెం గ్రామానికి చెందిన నరేష్ అనే యువ రైతు దురదృష్టవశాత్తు గ్రీన్ఫీల్డ్ హైవే పనుల కోసం వినియోగిస్తున్న టిప్పర్ లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. మృతుడు నరేష్ తనకున్న ఎకరం పొలంతో పాటు మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేస్తూ ఉన్నాడు. పంట కోసి ఆ ధాన్యం తీసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్న క్రమంలోనే ఈ దారుణం చోటు చేసుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత హైవే నిర్మాణ పనులు చేపడుతున్న నిర్వాహకుల తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. నరేష్ మృతి విషయాన్ని బయటకు తెలియకుండా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్వాహకులు చాలా గోప్యంగా వ్యవహరించారని కూడా చెప్తూ ఉన్నారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించి అక్కడ భద్రపరిచారు. ఈ విషయం తెలుసుకున్న నరేష్ బంధుమిత్రులు జిల్లా ఆసుపత్రికి అయితే చేరుకున్నట్లుగా కూడా మనకి సమాచారం. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న నరేష్ మృతికి కారణమైన వారికి వ్యతిరేకంగా మృతిని బంధువులు ఆసుపత్రి ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టి నరేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను కూడా విరమించినట్లుగా తెలుస్తోంది. రాత్రి ఏ లొల్లి లేదు సార్, ఏ లొల్లి లేదు. పోయిండు పొలం కాడికి వడ్లు పోతానని వచ్చిండు. 4ంటికి మేము పనిపోయి వచ్చినాం. ఇక అంతే వరకు కానీ ఇక మళ్ళీ వచ్చి ఎడిపోయిండు అని అడిగినాం. టేజ్ కాడికి పోయిండట, మరి పరదలకు పోయిండో ఎడిపోయిండో ఆడ ఏమైందో ఇక నాకు తెలియదు సార్. అంతే బాబు చనిపోయిండు అని అంటే టేజ్ కాడికి పోయిండు, చనిపోయిండు. కాలు అది మన అది టిప్పర్ కలిగింది, యాక్సిడెంట్ అయింది అంటే కాలు రెక్క ఇరగొచ్చు అని నేను అనుకున్నాను. చనిపోయింది నాకు తెలియదు కదా. అంతే నాకు తెలిసిన వరకు సమాచారం మాకు ఎవరి క్యాంపు వాళ్ళు కానీ పిఎస్ నుంచి కానీ ఎవరు లేదండి. ఆ పర్సన్ మధ్యాహ్నం దాకా మాతో కలివేడిగా ఉండి కలిసి ఉన్నాడు. తర్వాత ఈవినింగ్ టైంలో మేము పని తిరిగే టైంలో నరేష్ ఎక్కడున్నానే మా దోస్తు కాబట్టి కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన వెంబటే కానిస్టేబుల్ గారు మాట్లాడి, అన్న మీరు మాడుతున్న ఏదైనా డీజే నరేష్ లేడంటే, లేడండి ఆల్రెడీ డెత్ అయ్యిండు, మేము మార్చిలో పెట్టేశాము, ఏదైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్కి తెలియజేయండి అని చెప్పి మాకు వాళ్ళు తెలియడం జరిగింది. గ్రీన్ఫీల్డ్ వారి నిర్లక్ష్యం వల్లనే దాదాపు మా గ్రామంలో వీళ్ళు హెవీ వెహికల్స్ పోవడం వల్ల మా గ్రామం చాలా పిల్లలకి, స్కూల్ పోయే పిల్లలకి, వ్యవసాయ రైతులకి అందరికీ అన్ని విధాల రవాణా సౌకర్యం చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్పి ధర్నా చేయడం జరిగింది. కొన్నిసార్లు వాళ్ళు మా గ్రామంలో కూర్చోబెట్టి మాకు అగ్రిమెంట్ రావడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించుకుంటా ఎలాంటి అగ్రిమెంట్ కదా కనీసం అక్కడ ఎక్కడ వేసిన గుండె ఉన్నదనే చందంగా ఇప్పటి వరకు కూడా ఎలాంటి మా గ్రామానికి ఒక చిన్న పని కూడా చేయలేదు. దీంట్లో ఇన్సిడెంట్ జరుగుతూనే గ్రీన్ఫీల్డ్ హైవే అంటే టెంపరీ అక్కడ ఇన్ఛార్జ్ చూసే పట్టాభి అతను మాకు ఫోన్ చేసి ఇట్లా యాక్సిడెంట్ జరిగింది, సీరియస్ ఇంజురీ అయినాయి, హాస్పిటల్ షిఫ్ట్ చేసిన పర్సన్ ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన చెప్పుడుతోనే వెంటనే మా బ్లూ కోట్ పీసీని అక్కడికి పంపించారు కూడా. పర్సన్ ఇక్కడికి హాస్పిటల్ షిఫ్ట్ అయింది. ఆల్రెడీ షిఫ్ట్ అయితే కూడా ఇక్కడ అతనే షిఫ్ట్ చేశారు, మీరు షిఫ్ట్ చేశారు అక్కడ వాళ్ళకి. మరి వాళ్ళ బంధువులు ఎవరు పట్టించుకోలేదు, మీరే తీసుకొచ్చి ఇక్కడ మార్చులో పడేశారు అంటున్నారు వాళ్ళు. మేము ఆ టైంలో లేము, మేము లేము, ఇక్కడికి రాలేదు. అప్పటికి మేము అక్కడికి వెళ్ళే లోపే పర్సన్ ఇక్కడికి వచ్చిండు, హాస్పిటల్ తీసుకొచ్చిండు. ఇక్కడికి వచ్చాక ఆల్మోస్ట్ పర్సన్ కూడా చాలా సివియర్ సిచ్యువేషన్ ఉంది. ఇక్కడికి వచ్చినాక ఇట్లా చెక్ చేసి చనిపోయిందని తెలిసింది.